హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఆ డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో షేర్ చేయండి. సరే, ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సో ఇందులో వచ్చేసరికి స్పెషల్ సప్లీ బీటెక్ బీఫార్మసీ రిజల్ట్స్ డిక్లేర్ అయినాయి. అప్లికేటెడ్ వాళ్ళై చాలామంది మేము ఫెయిల్ అయ్యాం పెడుతున్నారు. సో దానికి గల కారణాలు నేను చెప్తాను. సో ముందుగా మీకు ఇక్కడ పైన చూడండి, పీజీ వాళ్ళది, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీ వాళ్ళది పోల్ పెట్టింది. ఇది కన్సిడర్ చేయొద్దు. సో పోల్ పర్సంటేజ్ చూశారు కదా, పేపర్ వాల్యుయేషను ఈజీగానే జరిగిందని చెప్పేసి పోల్ పరంగా, స్టూడెంట్స్ కామెంట్స్ పరంగా. సో అందరూ పాస్ అయిపోయారు. ఇక రెండోది కనిపించేది బీటెక్ బీఫార్మసీ పోల్ చూసినట్టయితే యావరేజ్కి వచ్చింది పాస్ పర్సంటేజ్. అయితే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే అసలు ఎవ్వరూ పాస్ కాలేదని చెప్పేసి అనుకుంటున్నారు, కానీ అది అవాస్తవం. సో చాలామంది నాకు కామెంట్ కూడా చేశారు. సో ఆడపిల్లలైనా కానివ్వండి, ఒక సబ్జెక్ట్ 2 సబ్జెక్టులు ఉన్న వాళ్ళు వచ్చేసరికి నీట్గా బొమ్మలు గీసేసేసి చాలా మంచిగా నీట్గా రాసి, శ్రద్ధగా రాసి, అంతా కరెక్ట్గా రాసిన వాళ్ళకి పాస్ మార్కులు వేయటమే కదండి, ఎక్కువ పాయింట్లు కూడా రావడం అయితే జరిగింది. ఇది నేను చెప్పడం కాదు, చాలామంది కామెంట్లు కూడా పెట్టారు. చాలామంది ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేశారు నాకు. అయితే ఇప్పుడు 8 సబ్జెక్టులు రాసిన వాళ్ళు, ఇంకా కొన్ని సబ్జెక్టులు రాసిన వాళ్ళు ఫెయిల్ అయ్యారు కదా. సో దానికి 2 కారణాలు ఉండటానికి ఆస్కారం ఉంది. ఒకటి వచ్చేసరికి ఏంటంటే, ప్లీజ్ పాస్ మీ, మొబైల్ నెంబర్స్, మీ పేర్లు, మిడ్ మార్క్స్, ఇలాంటివి మాల్ ప్రాక్టీస్ కింద కన్సిడర్ చేయకుండా మామూలుగా చేయటం జరిగి ఉండొచ్చు పేపర్ వాల్యుయేషన్. అదొకటి. అయితే ఇక రెండోది వచ్చేసరికి ఏంటంటే, మీరు రాసింది కీ పేపర్కి మ్యాచ్ కాకపోవడం. అంటే ఎగ్జాక్ట్గా అందుట్లో ఉన్నదే రావాలని లేదు. అందుట్లో వచ్చేసరికి ఏంటంటే ఆన్సర్స్ ఏం అవ్వాలంటే మీనింగ్స్ ఏం అవ్వాలి. అయితే మీనింగ్స్ ఏమైనా మరి కీ పేపర్ మ్యాచ్ అని ఎలా తెలుస్తుంది అంటే, టెక్నికల్ ఎడ్యుకేషన్లో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, అవి మ్యాచ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, జావా ప్రోగ్రామ్లో సర్వ్లెట్స్ ఉందనుకుంటే, సర్వ్లెట్స్ అనేదాన్ని మీరు మార్చి సొంతంగా రాయలేదు కదా. ఒక వర్డ్ని అయితే, ఒక సెంటెన్స్ని అయితే ఆ సేమ్ ఆన్సర్ వచ్చేటట్టు మనం రకరకాలుగా రాయొచ్చు. ఓకేనా? అలాగే ఇంగ్లీష్ కూడా వచ్చేసరికి సేమ్ రాయొచ్చు. కాకపోతే టెక్నికల్ ఎడ్యుకేషన్లో వర్డ్స్ను మార్చడం కుదరదు. సర్వ్లెట్స్, లేకపోతే సర్క్యూట్ అనాలిసిస్లో సర్క్యూట్స్, పవర్ సిస్టమ్ అనాలిసిస్లో పవర్ సిస్టమ్స్, టెక్నికల్ వర్డ్స్ని ఎలా మారుస్తారు? అక్కడ మీరు దొరికిపోతారు. ఒక్క టెక్నికల్ వర్డ్గా పడకున్నట్టయితే దానికి రిలేటెడ్, అప్పుడు మార్కులు తగ్గిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో జనరల్గా అయితే ఈ 2 కారణాలు తప్ప మిగతా అయితే ఏం లేదండి. చాలా మంది కూడా బాధపడతా ఉన్నారు. చివరి వరకు రాశానండి, బాగా అయినా కూడా ఫెయిల్ చేశారు పాపం, ఒక్క సబ్జెక్టే ఉంది పాపం, చాలా బాధపడుతున్నారు. అయితే అలాంటి వాళ్ళు, మేము బాగా రాశాను, ఐఎమ్ హ్యావింగ్ కాన్ఫిడెన్స్, బై ఆన్సర్స్ ఎవ్రీథింగ్ వేర్ రైట్, వాట్ ఎవర్ ఐ హ్యావ్ రిటర్న్ 4 questions or 3.5 questions perfectly and remaining related. So in that case, the best way you can choose is opt for challenge evaluation. అది కూడా నమ్మకం ఉంటేనే, బాగా రాశాను అని మీరు నమ్మటం కాదు, అది కరెక్టు అని తెలియాలి. ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత 4వ తారీఖు జనవరి దాకా టైం ఉంది. ఓకేనా? అప్పుడు పెట్టుకోండి. అప్పుడు ఏమన్నా మీ ఫేట్ మారేదానికి ఛాన్స్ ఉంటుంది. అంతే తప్ప వేరే అయితే ఏం లేదండి. తప్పుగా అయితే అనుకోవద్దు. నాకు తెలిసి అయితే ఈ 2 కారణాలే ఉంటాయి, వేరే అయితే ఏముండవు. ఓకేనా? సో ఇంకా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్లో కాల్ చేయండి. థ్యాంక్ యూ.